Hi students, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ భారత అంతరిక్ష రంగంలో మన ఇస్రో ఎన్ని రకాల రోదసి నౌకలను ఉపయోగిస్తుంది, మరి ఏ రోదసి నౌక ఏ శాటిలైట్ ను తీసుకెళ్తుంది అనేటటువంటి అంశానికి వద్దాం. చూడండి, మన భారతదేశంలో ఎస్ఎల్వి అన్నాం మనం. ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది మొదటి రోదసి నౌక. ఇందులో ఏ కృత్రిమ ఉపగ్రహాలు వెళ్ళినాయండి అంటే ఆర్ఎస్ అంటే రోహిణి శాటిలైట్స్ వెళ్ళినాయి. సెకండ్ వన్ ఏంటిదమ్మా అంటే ఏఎస్ఎల్వి అనమాట. ఏఎస్ఎల్వి అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇందులో వెళ్ళిన కృత్రిమ ఉపగ్రహాలు స్రాస్ ఉపగ్రహాలు. స్రాస్ అంటే స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్స్ అన్నమాట. హ్యాపీ డేస్ సినిమాలో హీరోయిన్ ఏమని పిలుచుకుంటాడమ్మా? స్రాస్ అని పిలుచుకుంటాడు. ఇది స్రాస్ కాదు, స్రాస్ అన్నమాట. స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్స్ తీసుకెళ్లేటివి ఏఎస్ఎల్వి రాకెట్స్ అన్నమాట. మూడవది ఏంటిదమ్మా అంటే పిఎస్ఎల్వి అన్నమాట. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అమ్మ, ఇందులో ఐఆర్ఎస్ ఉపగ్రహాలు వెళ్తాయి అన్నమాట. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వెళ్తాయి అన్నమాట. నాలుగవది ఏంటిదమ్మా అంటే జిఎస్ఎల్వి అన్నమాట. జిఎస్ఎల్వి అంటే ఏంటిదమ్మా అంటే జియో సింక్రోనైజ్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. జియో సింక్రోనైజ్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అన్నమాట. ఇందులో ఏ ఉపగ్రహాలు వెళ్ళినాయమ్మా అంటే ఇన్సాట్ ఉపగ్రహాలు వెళ్తాయి. ఇన్సాట్ ఉపగ్రహాలు అంటే భూమి ఆకర్షణ పరిధిని దాటి సూర్యుని కక్షలోకి వెళ్లి భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు అన్నమాట. ఇన్సాట్ ఉపగ్రహాలు ఇండియన్ నేషనల్ శాటిలైట్స్ అన్నమాట. సో కాబట్టి ఇన్సాట్ ఉపగ్రహాలను తీసుకెళ్లేటివి జిఎస్ఎల్వి రోదసి నౌకలు, ఐఆర్ఎస్ ఉపగ్రహాలను తీసుకెళ్లేటివి పిఎస్ఎల్వి అనమాట, స్రాస్ ఉపగ్రహాలను తీసుకెళ్లేటివి ఏఎస్ఎల్వి అనమాట, ఆర్ఎస్ ఉపగ్రహాలను తీసుకెళ్లేటివి ఎస్ఎల్వి రాకెట్లు అనమాట. ఈ విధంగా మన దగ్గర 4 రోదసి నౌకలు ఉన్నాయి. ఈ 4 రోదసి నౌకలు 4 రకాల కృత్రిమ ఉపగ్రహాలను తీసుకెళ్తున్నాయి. చూడండి, ఇందులో మనకు వచ్చేటటువంటి క్వశ్చన్ గనక మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ వన్ చూడండి, మామూలుగా క్రయోజనిక్ ఇంధనం. క్రయోజనిక్ ఇంధనాన్ని ఎందులో ఉపయోగిస్తారు అంటే జిఎస్ఎల్విలో ఉపయోగిస్తారు. ఓకేనమ్మా? కాబట్టి క్రయోజనిక్ ఇంధనాన్ని ఉపయోగించేటటువంటి రాకెట్ ఏంటిదమ్మా అంటే జిఎస్ఎల్వి. మరి ఏ ఇంధనాన్ని వాడతామో అదే ఇంజన్ అందులో ఉంది కాబట్టి క్రయోజనిక్ ఇంజన్ ఎందులో ఉంటుంది అమ్మా అంటే జిఎస్ఎల్విలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? అదే విధంగా మనకు ద్రవ ఇంధనాన్ని ఎక్కడ వాడతాం? ద్రవ ఇంధనాన్ని మొట్టమొదటిసారిగా వాడింది ఏంటి ఎక్కడమ్మా అంటే పిఎస్ఎల్విలో వాడినాం. ద్రవ ఇంధనాన్ని లిక్విడ్ ఫ్యూయల్ ను ఫస్ట్ ఎక్కడ వాడినాం మనము? పిఎస్ఎల్విలో వాడినాం. క్రయోజనిక్ ఇంజన్ ఎక్కడ వాడినాం అమ్మా అంటే జిఎస్ఎల్విలో వాడడం జరిగింది అన్నమాట. అదే విధంగా అబ్దుల్ కలాం గారు పనిచేసినటువంటి మొట్టమొదటి స్పేస్ వెహికల్ ఏంటిదమ్మా అంటే ఎస్ఎల్వి అన్నమాట. ఆయన SLV-3ని
మనం పైకి పంపడం జరిగింది అంతరిక్షంలోకి. సో ఈ విధంగా 4 రోదసి నౌకలు, 4 కృత్రిమ ఉపగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. గ్రూప్ 1 కి సంబంధించి అదే విధంగా గ్రూప్ 1 కి సంబంధించి అదే విధంగా గ్రూప్ 2 కు సంబంధించినటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.